మీకు ఫటాఫట్ 3 మినిట్స్లో ఒక బ్రేక్ఫాస్ట్ చూపిస్తానండి. చాలా హై పవర్ఫుల్, ప్రోటీన్ ఉంటుంది, కార్బ్స్ ఉంటుంది, ఫ్యాట్స్ ఉంటుంది. నా సీక్రెట్కి నా బాడీ లీన్గా ఉండడానికి కారణం ఏంటంటే ఈ వెయిట్ మిషనే. ఎందుకు అంటే ఇది పర్ఫెక్ట్గా అండి బాగా కరెక్ట్గా చెప్తుంది. ఇప్పుడు మనం గ్లాస్ బౌల్ తీసుకుంటాము. నేను వాడే మంచి ముస్లీ చూపిస్తాను. మాకు జర్మనీలో ఈ ముస్లీ దొరుకుతుంది అనమాట. ఇది ప్రోటీన్ ముస్లీ. దీంట్లో ఏమేమి ఉంటాయి అంటే మన పీ ప్రోటీను, అదే అండి పచ్చ బఠానీది, అన్ని రకాలు ఉంటాయి. ఈ బౌల్ పెట్టిన తర్వాత నేను టర్ర్ వేసుకుంటాను. మీకు ఈ ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంగ్రీడియంట్స్లో ఏంటంటే ప్రోటీన్ ఫ్లేక్స్ అని ఉంటాయి, పీ ప్రోటీన్, రైస్ ఫ్లోరు, వీట్ ప్రోటీన్ అంతా న్యాచురల్ అండి. దీంట్లో మంచిగా చాక్లెట్స్, మన ఎండిపోయిన స్ట్రాబెర్రీ, డ్రై అన్నీ ఉంటాయండి. దీంట్లో కొంచెం నట్స్, బాదం పప్పులు అన్నీ ఉంటాయి. సూపర్గా ఉంటుంది. దీని తర్వాత అయ్యో వెయిట్ ఎక్కువ పడిపోయిందని బాధపడనక్కర్లేదు. మనం అలా మనకి ఎంత కావాలో అంత తీసుకొని చేతితో తీసుకునేసి మళ్ళీ వేసుకునేచ్చండి. నేను క్లోజ్లో ఒక 26 grams ఆఫ్ ముస్లీ తింటాను, ఎందుకంటే నేను కటింగ్ ఫేస్లో ఉన్నాను కాబట్టి. అంటే అకార్డింగ్ టు వెయిట్ వైస్ తినాలా. ఇప్పుడు వచ్చి నేను తినే ప్రోటీన్ కూడా చూపిస్తానండి. ఈ ప్రోటీన్ ఏంది అంటే స్పెషలైజ్డ్ ప్రోటీన్ ఏంది అంటే అందరూ అనుకుంటారు ప్రోటీన్ పౌడర్ వాడితే ఎట్లా, న్యాచురల్ ఫుడ్ తిందాము, ఎగ్స్ తింటాము అంటే ప్రతి ఒక్కటి అంత ఈజీ కాదండి. ఎందుకు అంటే మన బాడీ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నేను క్లోజ్లీ 62 kilos ఉన్నాను. 62 into 2 అంటే ఇంచుమించు డబుల్ ద ప్రోటీన్ తినాలన్నమాట. ఇప్పుడు నేను వెజిటేరియన్ని, అది కాక ఎగ్స్ తినలేను, చికెన్ తినలేను. ఒకవేళ పప్పు ఎక్కువ తిన్నానంటే గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది. సోయా తిన్నాను అంటే సెట్ కాదు, అరగదు. అందువల్ల ఇది మనకి ఈజీ పీజీగా ఉంటుంది అనమాట. ఈ ప్రోటీన్ వచ్చి ఫామ్ బేస్డ్ ప్రోటీన్ వాళ్ళది. ఇదేమి అంటే మన ప్లాంట్ బేసే అండి. ఇది కూడా ప్లాంట్ బేసే. దీని ఇంగ్రీడియంట్స్ కూడా అంత నేను మెన్షన్ చేస్తాను. జస్ట్ ఒక స్కూప్ వేసుకున్నా అంటే 40 grams ఆఫ్ ప్రోటీన్ అండి. క్లోజ్లీ నేను 62 అంటే ఇంచుమించు ఒక 120 వరకు నేను తింటే సరిపోతుంది. 100 తిన్నా కూడా చాలు, నా డైలీ బేస్ ప్రోటీన్ సరిపోతుంది అనమాట. ప్రోటీన్ ముస్లీ వేసుకున్నాను. ఇంచుమించు దాంట్లో ప్రోటీన్ వస్తే కార్బ్స్ వస్తుంది. ప్రోటీన్ తీసుకున్నాను, దాంట్లో కూడా మనకు ప్రోటీన్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చి మనం ఫ్రోజన్ బెర్రీస్ తీసుకుంటాను, ఎందుకంటే డైజెషన్ కోసం అండి. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. ఇంకోటి నా స్కిన్ కూడా బాగా ఇంప్రూవ్ అవడానికి కారణం బెర్రీస్ అని చెప్తానండి. ఎందుకంటే మంచి యాంటీ ఆక్సిడెంట్స్, మన బనానా, ఫ్రూట్స్ అవన్నీ ఓకే అండి. కానీ ఈ బెర్రీస్లో ఉన్నంత సీక్రెట్ ఏమి ఉండదు. క్లోజ్లీ నేను 200 grams ఫ్రోజన్ బెర్రీస్ తీసుకుంటాను. మళ్ళీ తీసుకునేసి మంచిగా నేను వాష్ చేసుకొని చేస్తాను. కానీ డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు అంటారు, కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి నేను మంచిగా మన లైట్గా మాకు వామ్ వాటర్ వస్తుంది, దాంతో నేను వాష్ చేసుకుంటాను. ఇంక ఫైనల్కి వచ్చేసినామండి. మంచిగా వాష్ చేసుకున్నాను. ఇంకా ఫస్ట్లో వచ్చి ముస్లీ యాడ్ చేశాను, నా ప్రోటీన్ పౌడర్ యాడ్ చేశాను, ఇంకొక ఫ్రోజన్ బెర్రీస్ వేసాను. కొంచెం ఇంకా హీట్ చేసుకుంటాను అండి, మన ఫిలిప్స్ దాంట్లో వాటర్లో హీట్ చేసుకుంటాను. ఇంకా నాకు క్లోజ్లీ ఒక 250 ml to 300 ml ఆఫ్ వాటర్ పోసుకునేసి ఇంకా మిక్స్ చేసుకునేసి ఎంజాయ్ చేయడమే అండి. అంతా మిక్స్ చేసినాక ఒక కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇది కానీ మన ఇప్పుడు మా క్లైమేట్ వచ్చి కూల్గా ఉంది కాబట్టి నేను పెట్టలేదు, నేను రీఫ్రిజర్లో చేసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి ఐస్ క్రీమ్ లాగా అయిపోతుంది. బాగా మంచిగా కలుపుకొని మెల్లిమెల్లిగా తింటా అంటే నా భూతో నా భవిష్యత్ అండి. ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు అందరూ ట్రై చేయండి. కానీ కొన్ని మందికి ప్రోటీన్ వద్దనుకుంటే గిరిక్ యోగర్ట్ కూడా వేసుకోవచ్చు. మనకు స్క్రయర్ ప్రోటీన్ యోగర్ట్ దొరుకుతుంది, అది కూడా ట్రై చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.